కర్మ అంటే ఏంటి? ఎన్ని రకాల కర్మలు ఉంటాయండి? సింపుల్ గా చెప్పాలి అంటే కర్మ అనేది ఒక వ్యవస్థ. అది ఒక వరం కాదు, ఒక శిక్ష కాదు. కులాలు, మతాలు, రిలీజియన్స్ ఏదీ లేదు. మనకి పురాణాలు, శాస్త్రాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అది మనిషికి సంబంధించింది. ప్రకృతికి విరుద్ధంగా చేసే ప్రతి ఒక్కటి అధర్మం తల్లి. ప్రకృతికి అనుగుణంగా మనం చేసేది ధర్మం. అసలు నిజంగానే ఎక్కడ రాస్తుంది ఈ కర్మ సిద్ధాంతం గురించి? ఎప్పటి నుంచి ఉంది ఈ కర్మ సిద్ధాంతం? కర్మ సిద్ధాంతాన్ని ఎవరు రాశారంటే మనం ఈ విశ్వాన్ని ఎవరైతే నడిపిస్తున్నారో ఆ శక్తి కర్మ సిద్ధాంతాన్ని సృష్టించుంటారు. మన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే తల్లి, ఇది నువ్వు నమ్మాల్సిందే అని మనకి ఎక్కడా చెప్పబడదు. కేవలం మనుషులకైనా ఈ కర్మ అనేది? ఇప్పుడు కొంతమంది ఏదైనా జరిగిన అది పోయిన జన్మలో కుక్కవా లేకపోతే అని పశువులతో పోలుస్తారు కదా. కేవలం మనుషులకే ఉంటుందా? జంతువులకు కూడా కర్మ ఉంటుందా? ఒకవేళ కర్మ వల్లే వాళ్ళు జంతువులు లాగా పుడతారా? ఇప్పుడు మనిషిలో ఉన్న ఆత్మ రేపు జంతువులకు కూడా వెళ్ళుండొచ్చు. మనం చేసే పని వల్ల వచ్చే ఫలితాలు ఉంటాయో, కర్మ ఆ ఫలితాలను పట్టుకొని నీ జీవితాన్ని నిర్దేశిస్తుంది. బాధ పెట్టినా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా మనకి ఆటోమేటిక్గా ఆలోచనలు వస్తాయి కదా. మనసులో చెడు ఆలోచన చేయకూడదు. చెడు ఆలోచన కూడా కర్మని ట్రిగ్గర్ చేసే పని. మనం తెలిసి ఎవరికి అన్యాయం చేయనంత వరకు, ఎవరిని బాధ పెట్టినంత వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లైఫ్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ వర్సెస్ కర్మ సిరీస్కి స్వాగతం. మనము ప్రతిసారి కూడా ఈ ధర్మ వర్సెస్ కర్మ కార్యక్రమంలో కర్మ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అయినప్పటికీ కర్మకి సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇవాళ కర్మ గురించి పూర్తి క్లారిటీగా తెలుసుకుందాం. ప్రతిసారిలాగే ఈసారి కూడా మనతో త్రివణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ హరిత గోగినేని గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే శ్రీ. కర్మ గురించి మనం చాలా ప్రోగ్రామ్స్ చేసాం, కానీ ఇప్పటికీ కూడా కర్మ అంటే ఏంటి అని చాలా మందికి తెలియట్లేదు. అండ్ కమెంట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అసలు ఈ కర్మ అంటే ఏంటి? ఎన్ని రకాల కర్మలు ఉంటాయండి? కొంచెం డీటెయిల్గా తెలియజేస్తారా? తప్పకుండా శ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డ్రీమ్ ప్రేక్షకులకు, నన్ను అనుసరించి లేదు అంటే దైవాన్ని ధర్మాన్ని నమ్మే అందరికీ నమస్కారం. ఎవరైతే ఎందుకు ఇలా పుట్టాము, ఎందుకు ఇలా జరుగుతుంది జీవితము, అసలు కర్మ అనేది ఉందా, ఉంటే ఎంతవరకు నమ్మొచ్చు, ఏం చేయొచ్చు అని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా మీ సమయాన్ని వెచ్చించి ఈ వీడియోని పూర్తిగా చూడొచ్చు. ఎవరికైతే ఇట్లాంటి వాటి మీద నమ్మకం లేదో, సమయాన్ని వృధా అనుకుంటారో వాళ్ళు చూడకుండా ఉండొచ్చు. ఎందుకంటే చాలా వీడియోస్ మీద మనం ఏదైతే ఆధ్యాత్మికంగా అందరికీ చెప్తున్నామో అన్నెసరీ కమెంట్స్ పెట్టే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. బట్ నాకు వాళ్ళకి కూడా చెడు రావాలని నేను కోరుకోవట్లేదు. కాబట్టి ఇది పూర్తిగా కర్మకు సంబంధించిందండి. ఏ మతానికి, కులానికి సంబంధించింది కాదు. మన జీవితం ఎందుకు ఇలా ఉంది అని ఎవరైతే అన్వేషిస్తున్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. శ్రీ, కర్మ అనేది ఒక వ్యవస్థ. సింపుల్గా చెప్పాలి అంటే కర్మ అనేది ఒక వ్యవస్థ. అది ఒక వరం కాదు, ఒక శిక్ష కాదు. ఇప్పుడు మనం మానవ జాతి, మనకి ఎట్లాగా మనం తప్పప్పులు చేస్తే లా అనే ఒక వ్యవస్థ ఉందో, కర్మ అనేది ప్రకృతికి సంబంధించిన న్యాయ వ్యవస్థ. ఇన్ సింపుల్ వన్ లైన్లో అంటే కర్మని చెడు అనలేము, మంచి అనలేము. మనం చేసే పని వల్ల ఫలితాలు వస్తాయి, మంచా చెడా అనేది. కర్మ అనేది ప్రకృతిలో ఒక న్యాయ వ్యవస్థ. ఈ భూలోకం ఏదైతే భూమి ఉందో, ఇది భూలోకం అంటాం, మనం లోకాల కింద చెప్తాము. కాబట్టి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి కర్మ అనేది వర్తిస్తుంది. ఎందుకంటే నువ్వు చూస్తే మన భూమిని కర్మ భూమి అంటారు. అవును, ఆ విషయం మనం మర్చిపోయాం చాలాసార్లు. అవును, ఈ కర్మ భూమి అంటే ఇప్పుడు ఏదైతే భూమి మీద ఉందో ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరికీ కర్మ వర్తిస్తుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఏదన్నా మతానికైనా, ఏ కులానికైనా, ఏ దేశానికైనా కర్మ అనేది ఒకటే వ్యవస్థ. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కర్మకి మనిషి లెక్కే. అంటే కులాలు, మతాలు, రిలీజియన్స్ ఏదీ లేదు. ప్రతి ఒక్కరికి మాత్రం కర్మ అనేది ఉంటుంది. ఏదైతే ఇప్పుడు మనకి మామూలుగా సనాతన ధర్మం ఉందో అది కూడా హిందూకి సంబంధించింది అనేది లేదు. హిందూ అనేది చాలా లేటుగా వచ్చింది తల్లి. మనకి పురాణాలు, శాస్త్రాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అది మనిషికి సంబంధించింది.
అది ఎవరు నమ్మితే మేబీ ఇప్పుడు మనం దాన్ని హిందువులు అని ఇలాగ నమ్మని వాళ్ళని వేరే మతాలని మనకి విడిపోయి ఉండొచ్చు. బట్ కర్మ అనేది మాత్రం ప్రతి మనిషికి కూడా అప్లికేబుల్ ఉంటుందమ్మా. ఈ కర్మ అసలు ఎలా పనిచేస్తుంది? ఏదైతే మనం ధర్మం అని మాట్లాడుతున్నాం కదా, మనం ఈ మానవ జాతికి మనకొక ధర్మం అనేది ఉంది. అది కూడా ప్రకృతిలో భాగమే. ఈ ధర్మానికి ఏదైతే మనం వ్యతిరేకంగా ఏదైనా పని చేస్తామో, ఏదైతే మన స్వభావానికి అంటే మానవాళి మొత్తానికి మనకొక ధర్మం అనేది నిర్ధారించబడింది. దాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో లేదా దాన్ని ఎవరైతే భంగపరుస్తారో, అంటే ఎవరైతే బ్రేక్ చేస్తారో ఆ రూల్ని, ఆ నేచర్ లాని ఎవరైతే బ్రేక్ చేస్తారో అప్పుడు కర్మ అనేది యాక్టివేట్ అవుతుంది. కర్మ దాని ఫలితం ఇవ్వటం మొదలవుతుంది. అది మనం చేసే పని వల్ల మంచి చెడు రెండూ కావచ్చు. రెండోది ఇది కర్మ. ఏది కర్మ అనేది మనం ఇప్పుడు ఒక వ్యవస్థ అని చెప్పుకున్నాం. ఇది మనకి 3 రకాలుగా విభజించబడిందమ్మా. మనం అందరం చెప్పుకుంటూనే ఉంటాం. చాలామంది చాలా వీడియోస్లో చెప్తూనే ఉంటారు. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. కర్మని 3 విధాలుగా విభజించారు. సంచిత కర్మ అంటే ఏదైతే మనం ఆత్మ అని చెప్పబడుతున్నామో, కొన్ని జన్మల ప్రయాణం ఉండుంటుంది కదా ఈ ఆత్మకి, కొన్ని జన్మల్లో దాచుకున్న మంచి చెడు అంతా కూడా సంచిత కర్మ అకౌంట్లో ఉంటుంది. అంటే ఇవి బ్యాంక్ అకౌంట్స్ అనుకో, అది పర్మనెంట్గా అదొక పెద్ద అకౌంట్ ఉంది. దాంట్లో అన్నీ మనకి స్టోరేజ్ అవుతూ ఉంటాయి. ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నీకు ఒక బ్యాంక్ అకౌంట్లో 10 లక్షలు ఉన్నాయి నాన్న. నువ్వు దాచుకుంటూ ఉన్నావు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ 10 లక్షలు. ఇప్పుడు వాడుకోవడానికి, ఈ నెల వాడుకోవడానికి 1 లక్ష తీసుకున్నావు. అలాగే సంచిత కర్మ అకౌంట్లో నీకున్న మంచి చెడుల నుంచి ఈ జన్మలో ఇప్పుడు ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో ఈ జన్మలో వాడుకోవటానికి కాను, అంటే నీకు మంచైనా పనిష్మెంట్ అయినా ఏదైనా సరే, మంచైనా శిక్ష అయినా అనుభవిస్తానికి కాను ప్రారబ్ధ కర్మ రూపంలో నీకు ఒక ప్యాకేజ్ తీసుకొని వస్తావు. ఇదంతా ఫిక్స్డ్ ప్రోగ్రాము. ప్రారబ్ధ కర్మలో ఏం జరుగుతుంది? నువ్వెవరికి పుట్టాలి, ఎలా పెరగాలి, నీ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరగాలి అనేది నీ జాతక చక్రం ద్వారా నిర్దేశించబడిపోయింది. ఇప్పుడు ఈ జన్మలో మనం ఏదైతే చేస్తున్నామో మంచి చెడులు ఇవన్నీ ఆగామి కర్మ అకౌంట్లోకి వెళ్తాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు చేసే మంచి చెడు లెక్క మళ్ళీ మన భవిష్యత్తులో క్యారీ ఫార్వర్డ్ అవుతుంటే అది ఆగామి కర్మ అనమాట. ఇలాగ 3 రకాలుగా మన కర్మని విభజించడం జరిగింది. మళ్ళీ ఈ కర్మలో ఎలాగ చేస్తే కర్మ అనేది యాక్టివేట్ అవుతుంది అనేది కూడా ఉంటుందిగా. అంటే అసలు కర్మ ఎలా యాక్టివేట్ అవుతుంది? మనం ఏదన్నా చెడు చేస్తేనే యాక్టివేట్ అవుతుందా అంటే కాదు. కర్మ 3 రకాలుగా యాక్టివేట్ అవుతుంది. ఒకటి ఆలోచన. చెడు ఆలోచనల వల్ల కూడా కర్మ చైతన్యం అవుతుంది. ఓకే. మాట, ఏదైతే నీకు బయటకు వచ్చిన మాట, ఆలోచన అనేది అంతర్గతం, మాట అనేది బహిర్గతం. ఈ మాట వల్ల కూడా కర్మ చైతన్యం అవుతుంది, యాక్టివేట్ అవుతుంది. మూడోది ఎదుటి వాళ్ళని శారీరకంగా నువ్వు ఏదైనా చేసినప్పుడు, అది మంచైనా చెడైనా శారీరకంగా ఏదైనా చేసినప్పుడు అప్పుడు కూడా కర్మ యాక్టివేట్ అవుతుంది. ఈ 3 విధాలుగా మనం కర్మని, అంటే కర్మకు సంబంధించిన మంచైనా చెడుని పోగు చేసుకుంటాం అన్నమాట. ఇందాక మీరు అంటూ ఉన్నారు కదా, కర్మ అనేది ఒక వ్యవస్థ, ధర్మానికి లింక్ ఉంటుంది. అసలు ధర్మం గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్పారు. ఏది ధర్మం ఏది అధర్మం బుక్స్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. అసలు ధర్మం గురించి తెలియాలి కదా, ఏది ధర్మం ఏది అధర్మం, ఏది మంచి ఏది చెడు? అంటే పుస్తకాలు చదివితేనే తెలియాల్సిన అవసరం లేదు తల్లి. మనం మనసు పెట్టి ఆలోచిస్తే ప్రకృతికి విరుద్ధంగా చేసే ప్రతి ఒక్కటి అధర్మం తల్లి. ప్రకృతికి విరుద్ధంగా చేసేది, ప్రకృతికి అనుగుణంగా మనం చేసేది ధర్మం. అంటే తెలిసి నువ్వు ఎదుటి వాళ్ళని బాధ పెడితే శారీరకంగా అయినా మానసికంగా అయినా అదే అధర్మం. నీ పని నువ్వు చేసుకుంటూ, అంటే నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తూ, నీ పనులు నువ్వు చేసుకుంటూ, ఎవరిని నువ్వు ఇబ్బంది పెట్టకుండా ఉన్నంత వరకు నువ్వు ధర్మానికి అలైన్ అయి ఉన్నట్లు. చాలా సింపుల్, మనకి ఏ భాష అవసరం లేదు. ప్రకృతిలో మనము ప్రకృతితో పాటు మనం వెళ్ళిపోయి ఎవరిని మనం ఇబ్బంది పెట్టకుండా ఉన్నప్పుడు అది ధర్మం. ఎవరినైనా మనం ఇబ్బంది పెట్టాము తెలిసి అంటే అధర్మమే. మనం ఎప్పుడైతే ధర్మాన్ని ఉల్లంఘిస్తామో
కర్మ అనేది చైతన్యవంతం అయిపోతుంది. దానికి సంబంధించిన ఫలితాలు. సైన్స్ మాట్లాడదాం. అప్పుడు చాలామంది కొట్టేస్తారు. ఇప్పుడు చాలామంది అంటారు, అంటే మేధావులు ఇదంతా సోది కదా ఎందుకుంటది అంటారు. సైన్స్ కూడా నిజమే కదా తల్లి. ఇప్పుడు సైన్స్ గురించే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక వ్యక్తి మనం పైకి యాపిల్ ఇసిరేస్తే కిందకు వస్తుంది, ఇది గురుత్వాకర్షణ శక్తి అన్నారు. అతను కనిపెట్టినప్పుడు ఉందా, ముందు నుంచే ఉందా? ముందు నుండే ఉంది కదా. అంటే మనం నమ్మితే కనిపెడితేనో అది ఉన్నట్టు కాదు. అలాగే ధర్మ కర్మ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. మనం నమ్మినా నమ్మకపోయినా అది పనిచేస్తాయి. ఇది ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. రెండోది, న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుంది? ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. అంటే ప్రతి పనికి మనం చేసే ప్రతి పనికి వ్యతిరేకంగా, అంటే దానికి సంబంధించిన రియాక్షన్ అని ఉంటది, ఫలితాలు ఉంటాయి. మనం అంటే సైన్స్లో చెప్తే నమ్ముతున్నారు, కర్మ కూడా అదే చెప్తుంది కదా తల్లి. నువ్వు చేసే ప్రతి పని నుంచి నీకు మంచి చెడు అనేది తిరిగి వస్తవి. ఇది సైన్సే కదా. రెండోది, మరి వెంటనే ఎందుకు తిరిగి రావు అని అడుగుతావు. ఇప్పుడు కొంతమంది తప్పులు చేస్తున్నారు కదా, మరి వాళ్ళకి శిక్షలు వెంటనే పడట్లేదు కదా అంటే, సైన్స్లో కూడా నీకు వెంటనే ఎందుకు వస్తాయి తల్లి అన్నీ? నువ్వు సైన్స్ చూసుకుంటే చాలా ప్రయోగాలు కానీ చాలా పనులు కానీ నీకు కొన్ని ఇమీడియట్ రిజల్ట్స్ ఉంటాయి, కొన్ని లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఉంటాయి. అలాగే కర్మ అనేది కూడా ఇప్పుడు చేసిన ఏదైతే పని ఉందో దానికి సంబంధించిన ఫలితం నీకు ఎప్పుడు రావాలి అనేది కర్మలో నిర్దేశించబడిద్ది. అది ఇప్పుడే రావాలా, ఇంకొక సంవత్సరానికి రావాలా, ఈ జన్మలో రావాలా, లేదా మరు జన్మలో రావాలా అనేది కర్మ నిర్ధారిస్తుంది. కానీ ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కర్మ మర్చిపోదు. ఫలితాలు ఎప్పుడు వస్తాయి అనేది పక్కన పెడితే కర్మ మర్చిపోదు. తప్పకుండా ఆ ఫలితాలు ఈ రోజైనా రేపైనా అనుభవించాల్సిందే. ఇప్పుడు ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు లేనిపోని ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఎందుకంటే కమెంట్స్లో మనం చూస్తూ ఉంటాం, అంటే టిపికల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అసలు ఈ కర్మ సిద్ధాంతం గురించి ఎవరు చెప్పారు, ఎక్కడ రాస్తుంది అని కూడా అడుగుతూ ఉంటారు. అసలు నిజంగానే ఎక్కడ రాస్తుంది కర్మ సిద్ధాంతం గురించి? ఎప్పటి నుంచి ఉంది ఈ కర్మ సిద్ధాంతం? మనం పురాణాలు చూసుకుంటే తల్లి, మనకు ఆల్మోస్ట్ చాలా పురాణాల్లో మనకి కర్మ అనేది చెప్పబడింది. అంటే అర్థం ఏంటి? దేవతలు ఎప్పుడో చాలా పురాతనంగానే ఈ కర్మ సిద్ధాంతం అనేది ఉంది. కర్మ సిద్ధాంతాన్ని ఎవరు రాశారంటే, మనం ఈ విశ్వాన్ని ఎవరైతే నడిపిస్తున్నారో ఆ శక్తి కర్మ సిద్ధాంతాన్ని సృష్టించుంటారు. దానికి ఎవరు ఏం పేర్లు పెట్టుకున్నా అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నేను నమ్మే దైవం పేరు పెట్టుకోవచ్చు, నువ్వు నమ్మే దైవం పేరు పెట్టుకోవచ్చు. అసలు మనకి ఎవ్వరూ తెలియకుండా ఇంకొక దైవం కూడా కావచ్చు, ఇంకొక శక్తి కూడా కావచ్చు. అందుకే నేను దైవం అనట్లా, శక్తి అంటున్నా. చెప్పాలంటే శక్తి ఈజ్ సుపీరియర్. దైవం అనే దానికి కూడా శక్తే సుపీరియర్. ఈ యూనివర్స్ ఎలాగ నడుస్తుంది, ఈ యూనివర్స్ ఎవరు సృష్టించారో ఆ శక్తే ఈ భూమికి, ఎర్త్కి కర్మ భూమి అని పెట్టి ఈ కర్మ అనేది అప్లికేబుల్ సిస్టమ్ని పెట్టేసి ఉంటారు. తల్లి, ఇప్పుడు మనం ఉన్నాము, మనకు ఒక వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఇండియా ఉంది. ఇప్పుడు మన భారతదేశానికి ఒక వ్యవస్థ ఉంది కదా. దానికి ప్రైమ్ మినిస్టరు, స్టేట్ లెవెల్లో చీఫ్ మినిస్టరు, ఇలా రకరకాలుగా మనకి పదవులు, పనులు ఇట్లా ఉన్నాయి కదా. మరి ఇంత పెద్ద యూనివర్స్కి మనకు తెలియని ఒక సిస్టమ్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం యూనివర్స్ మొత్తం చూడలేం కాబట్టి మనకి తెలియదు ఆ సిస్టమ్ ఎట్లా నడుస్తుందని. మనం చూస్తా బోల్డని గ్రహాలు ఉన్నాయి, ప్లానెట్స్. మన వాళ్ళు ఇప్పటికీ అన్వేషిస్తూ ఉన్నారు. చంద్రుడి మీదకి వెళ్ళారు, కుజుడిని చూస్తూ ఉంటారు, శని గ్రహాన్ని చూస్తూ ఉంటారు, వీనస్ని చూస్తూ ఉంటారు, సూర్యుడికి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటారు. మనం ఇట్లాగా ఎన్నో రకాలు చేస్తున్నాం కదా మానవులం. అలాగే ఈ యూనివర్స్ని సృష్టించిన ఒక శక్తి ఉండే ఉంటుంది కదా. ఈ భూమికి ఒక సిస్టమ్ని ఇచ్చే ఉంటారు కదా. మనం ఒక విలేజ్లోనే మనం సర్పంచ్ అంటాము. విలేజ్లో మనకంటూ కొన్ని నియమాలు పెట్టుకుంటాము. మన ఇంట్లో కొన్ని నియమాలు ఉంటాయి. తల్లిదండ్రులు వాళ్ళు సుపీరియర్, వాళ్ళు చెప్పిన మాట వినాలి. మరి భూలోకానికి ఒక అధిపతి ఉండే ఉంటారు కదా, ఓనరు. ఎట్లా మన ఇంటికి మనం ఓనరు, మన ప్రాపర్టీకి ఓనరు, ఇలాగ మన రాష్ట్రం, మన దేశం ఎట్లా అంటున్నామో ఈ భూలోకానికి ఒక వ్యవస్థాపకులు ఉండే ఉంటారు కదా. ఇది నడవటానికి కాను మనకు కనపడని ఒక కర్మ అనే ఒక సిద్ధాంతాన్ని సృష్టించి పెట్టేశారు. మానవులం మనమే దాన్ని చైతన్యం చేస్తాము, అంటే మనం యాక్టివేట్ చేస్తాం అనమాట. మనం ధర్మాన్ని ఇప్పుడు రాసేసి ఉండొచ్చు, వెరీ సింపుల్గా రాసేసారు, పెద్దగా ఏం రాయలేదు. కర్మ సిస్టమ్ అనేది చాలా సింపుల్ తల్లి. ధర్మాన్ని ఎప్పుడైతే ఉల్లంఘిస్తామో కర్మ అనేది మొదలవుతుంది. కర్మ లెక్కలు మొదలైన తర్వాత వాటిని మనం తప్పించుకోలేము. ఆ తప్పించుకోవటానికి మానవుడు తన ఆత్మని అన్వేషించాలి. ఇలాగా ఒక క్లాజెస్ ఒక 5-10 రాసేసి సిస్టమ్ సృష్టించి పెట్టించేశారు. ఆ లూప్ నడుస్తూ ఉంది. ఇందులో మనం కొట్టుకుంటూ ఉన్నాం అనమాట.
కాబట్టి ఈ కర్మ అనేది డెఫినెట్గా యూనివర్సల్ ఎనర్జీ, అంటే యూనివర్స్ మొత్తం నడిపించే ఒక శక్తి సృష్టించింది. అండ్ నువ్వు అన్నట్లు పురాణాల్లో శాస్త్రాల్లో కర్మ గురించి చాలా మనకి డీటెయిల్గా చెప్పబడారు. మన భగవద్గీత అంతా కూడా నీకు కర్మ గురించి చెప్పింది. నువ్వు చూస్తే భారతం రామాయణం అన్ని కర్మ గురించి చెప్పిందే కదా తల్లి. అందులో కూడా నీకు పాప పుణ్యాల గురించి ఉన్నాయి, కర్మ గురించి ఉంది. ఇప్పుడు దశరథుడు ఒక రోజున మామూలుగా వేటకెళ్ళినప్పుడు ఒక బాలుడి మీద బాణం వేస్తాడు, తెలుసా తల్లి? ఆ బాలుడు ఒక బాణం వేస్తాడు చూసుకోకుండా, ఏదో జంతువు అనుకొని వేస్తే అది ఒక బాలుడికి తగిలి మరణిస్తాడు. అప్పుడు శపిస్తారనమాట అలా తండ్రి, నువ్వు కూడా కొడుకు వియోగంతో మరణించాలి అని. అర్థమైందా? అలాగా ఆ శాపం మళ్ళీ తిరిగొచ్చి ఆయన కొడుకు అడవుల్లోకి వెళ్ళి ఆయన ఎంత నరకం అనిపించాడు అంటే, మనకి పురాణాలు ఏం చెప్తున్నాయంటే తల్లి, దేవతలు దేవుళ్ళు కూడా శాపాలు కర్మలు తప్పించుకోలేదు అనేది మనకి చక్కగా చెప్పబడ్డారు. మనం ఇంకెంతసేపు ఇక్కడ ఉన్నోళ్ళు కానీ కొంతమంది ఏంటి దాంట్లో ఏం లోపాలు ఎతకాలి, దేవుళ్ళకి ఎంతమంది భార్యలో, లేదు అంటే ఎవరు తప్పు ఎవరు ఒప్పులు మాట్లాడుతూ ఉంటారు. మన పురాణాల్లోంచి శాస్త్రాల్లోంచి కథల్లోంచి మనం చూడాల్సింది ఏంటంటే, మనకి ఎలాంటి మెసేజ్ ఆ కథ ద్వారా మనకి చెప్పాలనుకున్నారు మన పూర్వీకులు అనేది మాత్రమే చూడాలి. కరెక్ట్. రాముడు భార్యని వదిలిపెట్టారా, ఎందుకు వదిలిపెట్టారు అనేది ఆయన కర్మ. మనిషిగా పుట్టినాడు కాబట్టి భూమి మీద, ఆయన కర్మ భూమి మీద పుట్టాడు కాబట్టి ఆయన కర్మ అనుభవించాల్సిందే దేవుడైనా. అంత గొప్పగా చెప్పారు కదా ఒక్క సింపుల్ లైన్లో. ఆయన మనం చూసుకోవాల్సింది ఏంటి, ఆయన యొక్క వ్యక్తిత్వం చూసుకోవాలి. ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య అనే ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఏం చెప్తుంది అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ ప్రతి కథలో ఎవరైతే మనకి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు దేవుళ్ళైనా, వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళు కూడా అనుభవించారు. కరెక్ట్. శాపాలు అనేది మనుషులకే కాదు దేవుళ్ళకి కూడా, వాళ్ళు సుప్రీం పవర్స్ కదా దేవుళ్ళు అంటే, వాళ్ళకి ఎన్ని శక్తులు ఉన్నాయి కదా. కానీ నువ్వు చూస్తే మన శాస్త్రాల్లో చాలా వరకు కూడా నీకు పాపం పుణ్యం, శాపం వరం, కర్మ ఇవే ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, ఎప్పటి నుంచో ఉన్నాయి. కరెక్ట్. ఈ రోజు మనం తెలుసుకున్నంత మాత్రాన తెలుసుకోనంత మాత్రాన ఉన్నట్టు లేనట్లు కాదు. ఇప్పుడు కూడా మన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే తల్లి, ఇది నువ్వు నమ్మాల్సిందే అని మనకి ఎక్కడా చెప్పబడదు. ఒకటే మన ఏదైతే దీనికి ఒకళ్ళే వ్యవస్థాపకులు. నువ్వు లాస్ట్ టైం కూడా ఇదే సనాతన ధర్మం గురించి మనం ఒకసారి సపరేట్గా చెప్పుకుందాంలే. మన దగ్గర ఎక్కడా కూడా ఇదే అని చెప్పబడదు. నీకు ఆ స్వేచ్ఛ ఉంది. కర్మను నమ్మినా నమ్మకపోయినా దాంట్లో ఉన్న సారాంశం తీసుకోండి. అది మన జీవితంలో పనికొస్తుంది అంటే దాన్ని ప్రయోగం చేయండి. ఇప్పుడు వరకు ఒకలాగా బతికాం కదా, ఇప్పుడు ఈ కర్మ వ్యవస్థను అర్థం చేసుకొని దాంట్లో నడవటానికి ప్రయత్నిద్దాం. మంచి జరుగుతుందో లేదో స్వయంగా చూసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఇదే కరెక్ట్ అని చెప్పి ఇదే నమ్మి ఇదే చేయమని నేను చెప్పట్లేదు. ఏదైతే ఉందో అది నేను మీకు తెలిసేలాగా చెప్తున్నప్పుడు ఇందులోంచి మనకి పనికొచ్చేది ఏమైనా ఉంటే అది మన జీవితంలో మనం అనుసరించి చూస్తే కదా తెలుస్తుంది. కరెక్ట్. సో ఇప్పుడు మీరు ప్రకృతి, ధర్మము, కర్మ అని చెప్తూ ఉన్నారు కదా, కేవలం మనుషులకైనా ఈ కర్మ అనేది, ఇప్పుడు కొంతమంది ఏదైనా అది పోయిన జన్మలో కుక్కవా లేకపోతే అని పశువులతో పోలుస్తారు కదా, కేవలం మనుషులకే ఉంటుందా, జంతువులకు కూడా కర్మ ఉంటుందా? ఒకవేళ కర్మ వల్లే వాళ్ళు జంతువులు లాగా పుడతారా? అంటే తల్లి, ఇప్పుడు నీకు ఇందాక ఏదైతే చెప్పానో, భూమి మీద ఈ భూమి కర్మభూమి, ఈ భూమి మీద పెట్టిన ప్రతి జీవికి కర్మ అనేది మనకి అప్లికేబుల్ అవుతుంది. అయితే ఇక్కడ ఏదైతే ఆత్మ నీకు రకరకాల జీవుల్లో ప్రయాణిస్తుంది అనేది మనం చెప్పుకున్నాం. అలాగా ఇప్పుడు మనిషిలో ఉన్న ఆత్మ రేపు జంతువుల్లో కూడా వెళ్ళి ఉండొచ్చు. ఎన్నో జన్మలు ఎత్తితే మానవ జన్మ వస్తుంది అంటాం. అలాగా ఆత్మకి పుట్టుక లేదు, ఆత్మకి చావు లేదు. ఆ ఆత్మనే జంతువుల రూపంలో కూడా ఉంటుంది. ఈ మనుషుల్లో ఉన్న ఆత్మలే జంతువుల్లో కూడా ఉండొచ్చు. సో అది మళ్ళీ ఒక డిఫరెంట్ సబ్జెక్టు. కర్మ అనే దానికి ఈ మనిషి ఆత్మ వెళ్ళేదానికి సంబంధం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, ప్రతి పనికి కర్మకి ప్రతి పనికి సంబంధం ఉంటుంది తల్లి. ఏదైతే మనం చేసే పని వల్ల వచ్చే ఫలితాలు ఉంటాయో, కర్మ ఆ ఫలితాలను పట్టుకొని నీ జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఇప్పుడు నువ్వు చేసుకున్నావు, ఈ జన్మలో చేసుకున్నావు కదా కర్మ, నీకు సంచిత కర్మ అని ఒక అకౌంట్ ఉంది కదా, ఇప్పుడు ఆగామి కర్మలో కొంత మళ్ళీ తెచ్చుకున్నావు కదా, వీటిలన్నిటిని చూసి అనలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ పుట్టాలి, మనిషిగా పుట్టాలా,
జంతువుగా పుట్టాలా, పక్షిగా పుట్టాలా అనేది నిర్ధారించి పుడితే ఎక్కడ పుడితే ఎలా పుట్టాలి, ఎలా బతకాలి అనేది నిర్ధారిస్తాయి. అంటే మన ప్రతి ఒక్క ఏదైతే ఈరోజు మనం చూస్తున్నామో అదంతా కర్మలో భాగమే తల్లి. మనం అనేది ఏది లేదు, ఓన్లీ ఆలోచన. ఇప్పుడు కర్మ ఏం చేసింది, ఇంతకుముందు మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్లు ఈ జీవితంలో మనం ఎప్పుడు ఎవరికి పుట్టాలి, ఎలాంటి సంఘటనలు జరగాలని మన జాతక చక్రం మన గ్రహాలు నిర్దేశించి వాటి పని అవి చేస్తూ ఉంటుంది. నిన్ను పుట్టించిన తర్వాత కర్మ పని అయిపోయింది. ప్రారంధ కర్మ ఏది ఇవ్వాలో ప్యాకేజ్ ఇచ్చింది నీకు, ఈ గ్రహాలు ఇక్కడ ఉండండి, ఇలా చెయ్యండి అని చెప్పేసి అయిపోయింది, పంపించేసింది. సో ప్రారంధ కర్మ మొదలైన తర్వాత కర్మకి ఇంకేం పని లేదు, నువ్వే ఇక్కడ జరిగేదంతా నీ చేతుల్లోనే జరుగుతుంది. ఇప్పుడు మంచిగా చెడుగా ఉండాలనేది నీ నిర్ణయమే కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనే ఫలితాలు బట్టి ఇక్కడ మనకు కొంత జీవితం నిర్ణయించబడిద్ది, మళ్ళీ మరో జన్మ కూడా నిర్ణయించబడుతుంది. ఇక్కడ నువ్వు చూడాల్సింది ఏంటి అంటే ఈ సంచిత కర్మ అనేది, మనం ఒక ఉదాహరణ చెప్పుకుంటే బాణాలది ఉంటుంది కదా తల్లి, బుట్ట. ఒక బుట్టలో బాణాలు ఉన్నాయి, ఆ బుట్టలో బాణాలు ఉండేదాన్ని మనం సంచిత కర్మ అని చెప్పొచ్చు. ఏదైతే మనం బాణం తీసుకొని ఇలా వేస్తామో, వేసేసిన బాణం ప్రారబ్ధ కర్మ. అక్కడ అది పడిన తర్వాత మనకి వచ్చే మన నిర్ణయాల ఫలితాలే ఆగామి కర్మ. ప్రారబ్ధ కర్మని మనం మార్చలేం, మన మీద ఉన్న ప్రభావాన్ని మనం తగ్గించుకోవచ్చు. ప్రారబ్ధ కర్మని తీసేయలేం, ఎందుకంటే అది ప్రాసెస్ వెళ్ళిపోయింది. ఆల్రెడీ బాణం వేసిన తర్వాత మధ్యలో ఆపలేం కదా, అది డెస్టినేషన్ చేరిన తర్వాతే ఆగిద్ది. ఈ శరీరానికి ఏదైతే ప్రారబ్ధ కర్మ ఒక ప్యాకేజ్ ఇచ్చారో, ఈ శరీరం ఉన్నంత వరకు అది పనిచేస్తుంది. దానికి ఉదాహరణ ఏంటంటే, నువ్వు చూస్తే చాలా మంది గురువులు, సిద్ధ గురువులు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మనకి. అంటే కొంతమంది పేరుకుండొచ్చు, బట్ కొంతమంది నిజంగా కూడా ఉన్నారు మన దగ్గర, నిజంగా సాధన చేసి శక్తి ఉన్న గురువులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రారబ్ధ కర్మ అనుభవించాల్సిందే. అందుకే నువ్వు చూస్తే వాళ్ళకి శరీరానికి సంబంధించిన అనారోగ్యాలు వాళ్ళు తప్పించుకోలేరుగా, అంత సాధన చేశారు. నువ్వు చూస్తే చాలా గొప్ప వాళ్ళు అనారోగ్యంతో చనిపోయినట్టు నువ్వు వింటావు. ఎందుకు? అదే ప్రారబ్ధ కర్మ. ఆ శరీరానికి సంబంధించిన ప్రారబ్ధ కర్మ అనేది గొప్ప గురువులు, యోగులు కూడా అనుభవించాల్సిందే. కానీ వాళ్ళ యొక్క రియాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది మాత్రమే ఇక్కడ మారుతుంది. మనం కర్మ గురించి తెలుసుకొని మన మనసుని మనం మార్చుకుంటే పరిస్థితుల వల్ల మనలో ప్రభావం ఎక్కువ ఉండదు అనమాట. తెలుసుకోకుండా ఈ మాయలో పడిపోయి అహంతో ఉన్నప్పుడు ఎక్కువ మనకి రియాక్షన్స్ ఉంటాయి అనమాట. ప్రతిదీ నాది అనుకొని ఉంటాం కదా, ఏం జరిగినా తీసుకోలేము. ఈ ప్రారబ్ధ కర్మను మనం తగ్గించుకోలేకపోయినా అర్థం చేసుకోవటం వల్ల బయటికి రావచ్చు. సంచిత కర్మను తగ్గించుకోవచ్చు, ఆగామి కర్మను ఆపొచ్చు. కర్మ సైకిల్ని బ్రేక్ చేయటం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు ప్రారబ్ధ కర్మలో వాళ్ళు చాలా చాలా మంచి వాళ్ళు, కానీ చాలా కష్టాలు అనుభవిస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఏంటి సొల్యూషన్? ఇప్పుడు వాళ్ళు అంత మంచి మనసున్న వాళ్ళు ఏదో కర్మ వల్ల వాళ్ళు కష్టాలు అనుభవిస్తూ ఉంటే ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇందుకే మనం కర్మను ఎందుకు నమ్మాలంటున్నానంటే, ఇప్పుడు నువ్వు అడిగిన దాంట్లో కర్మను ఎందుకు నమ్మాలి అనే దానికి కూడా ఆన్సర్ ఉంది. కొంతమంది పుట్టుకతోనే అనారోగ్యంతో పుట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది పుట్టుకతోనే పేదరికంలో పుడుతున్నారు, కొంతమంది పుట్టుకతోనే ధనికులుగా పుడుతున్నారు, కొంతమంది పుట్టుకతోనే ఆరోగ్యంతో పుడుతున్నారు. ఇది ఎవరు నిర్ణయిస్తున్నారు? అందుకే కర్మను నమ్మమంటున్నా. చాలా మంది ఇప్పుడు నువ్వు అన్నట్లే, నేను ఇంత మంచిగా ఉన్నానే, నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను, అక్కడే ఉంది ప్రశ్న, ఆన్సర్ రెండు అక్కడే ఉన్నాయి. ఇది నువ్వు ఆల్రెడీ చేసిన దానికి ఇప్పుడు నువ్వు ఫలితం చూస్తున్నావు. కరెక్ట్. అంటే మనకి తెలియని ఒక వ్యవస్థ ఉంది అనేది మనం ఎందుకు నమ్మాలి? ఎందుకంటే ఇప్పుడు ఈ జన్మలో చాలా మంది ఉండొచ్చు, ఏ తప్పు చేయకుండా చాలా పద్ధతిగా చాలా న్యాయంగా బతికే వాళ్ళు ఉండొచ్చు తల్లి. కానీ ఎలాగ వాళ్ళు మరి చెడుని అనుభవిస్తున్నారు? జన్మలు లేకపోతే ఈ చెడు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు నరకం స్వర్గం అనేది ఓన్లీ ఇక్కడే ఉండొచ్చు అనే దాన్ని కూడా మనం నమ్మొచ్చు. వేరే మనం బాహ్య ప్రపంచం కాదు, స్వర్గం నరకం కూడా ఇక్కడే ఉంటుంది అనుకుందాం. కానీ ఈ వ్యవస్థ మరి ఏ తప్పు చెయ్యి, మరి ఈ జన్మలోనే నువ్వు పుట్టుండుంటే ఏ తప్పు చెయ్యి నువ్వు ఎలా అనుభవిస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఉంది మనకి తెలియని ఒక పెద్ద గోడ ఉంది, అదే కర్మ.
దాంట్లో మంచి చెడులు పొందుపరుస్తారు. దానికి సంబంధించి మనం అనుభవిస్తాము. అండ్ ఇక్కడ లాస్ట్ టైం కూడా ఈ యొక్క ప్రశ్నకి నేను సమాధానం చెప్దాం అనుకున్నాను. నాకు నెక్స్ట్ గుర్తు చేయి తల్లి. స్వర్గం నరకం గురించి ఒకరు కమెంట్ చేశారు కదా. అయితే ఇప్పుడు మంచిగా ఉన్నాము, మనం అనుభవిస్తున్నాం. అంటే ఏంటి, మేబీ వాళ్ళు మంచిగా ఉండటం వల్ల ఆగామి కర్మ అంటే కొత్త కర్మ అనేది మనకి రాకపోవచ్చు ఎక్కువ. ఈ ప్రారబ్ధ కర్మ అనేది మనం అనుభవిస్తున్నాం కదా, దీంట్లోంచి మనం తప్పించుకోవటం ఎలాగా? ఇంతకు నేను చెప్పినట్టు తప్పించుకోలేం, తగ్గించుకోగలం. తగ్గించుకోగలంటే కర్మం తగ్గించగలం అంటే కాదు, మనల్ని మనం దాన్ని అనుభవిస్తానికి సిద్ధం చేసుకోగలం. మొదట మనం అవగాహన, ఇది జరుగుతుంది, మనం ఏదో చేయటం వల్ల ఇది మనం ఈరోజు అనుభవిస్తున్నాం కాబట్టి దీనికి నేను సిద్ధంగా ఉండాలి అని అవగాహనతో అంగీకరించాలి. ఒక వ్యక్తి వల్ల మనం బాధపడుతుంటే ఈ వ్యక్తి వల్ల నేను బాధపడుతున్నాను అని భ్రమపడకుండా, నా కర్మానుసారం ఈ వ్యక్తి ద్వారా ఇది నేను అనుభవిస్తున్నానంటే ఈ వ్యక్తిని నేను ఇంతకుముందు ఎప్పుడో బాధ పెట్టుంటా, రుణానుబంధం ద్వారా ఇది నాకు తిరిగి వచ్చింది, అదే అవగాహన అంగీకారం చేసి ఆ వ్యక్తిని క్షమించు. ఎప్పుడైతే క్షమిస్తామో అక్కడ మనము కర్మ సైకిల్ని బ్రేక్ చేయగలం. ఒకవేళ ఆ వ్యక్తిని క్షమించకుండా ద్వేషించి మళ్ళీ మన మనసులో ఆ కోపం, క్రోధం అవన్నీ ఉంటే మళ్ళీ ఇంకొకసారి నువ్వు తిరిగి ఆ మనిషికి రుణం తీర్చుకోవాలి, ఆ మనిషి నీ చేత అనుభవించబడాలి. ఇవన్నీ ఎందుకు మనకి? ఇక్కడ క్షమించేసామనుకో, నా కర్మానుసారం ఈ మనిషి మనల్ని బాధ పెడుతున్నాడు అని చెప్పి ఇక్కడ బ్రేక్ చేసేసి క్షమించేసామనుకో, అక్కడితో ఆ కర్మ బ్రేక్ అయిపోయి రుణానుబంధం, ఆ కర్మ సైకిల్ బ్రేక్ అయిపోతుంది. వీలైతే మంచి చేయి, లేదా ఎవరికి చెడు చేయకు. ఇది ఇప్పుడు నీ చేతుల్లో ఉన్న పని. దీనివల్ల కూడా కర్మ సంతోషంతో నీలో ఒక కొత్త చైతన్యాన్ని, మార్పుని తీసుకొస్తుంది. మంత్ర సాధన, ఇప్పుడు కలియుగంలో మనకి ఉన్న అద్భుతమైన ఆయుధం ఏంటి అంటే మంత్ర సాధన. మంత్ర సాధన వల్ల కూడా మన సంచిత కర్మల్ని తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనం మంచి పనులు చేయటం, వీలైనంత మనకి నిస్వార్థ సేవ చేయాలి. మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాను తల్లి, ఇందాక నీతో ఏమని చెప్పాను, 3 రకాలు ఉంటుంది. ఒకటి ఆలోచన, మాట, పని. ఇది కూడా నీకు వివరంగా చెప్తా. ఆలోచన, ఒక మనిషి గురించి మనం ఆలోచనలో బాగా ద్వేషిస్తూ ఉన్నావు, ఆ ఒక మనిషి గురించి ద్వేషిస్తూ ఉన్నావు, అది కూడా చెడు కర్మే. నీకు ఆలోచనలో కూడా ఒకరి మీద ద్వేషం కానీ, కోపం కానీ, చెడు ఆలోచన ఉండకూడదు. ఆలోచనలే కదా అనుకుంటే కాదు. అంటే బాధ పెట్టినా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా మనకి ఆటోమేటిక్గా ఆలోచనలు వస్తాయి కదా. అందుకే ఆ బాధపడటానికి కారణం నువ్వు తెచ్చుకున్న నీ సొంత కర్మ అనేది అంగీకరించి వ్యక్తి గురించి నువ్వు మనసులో చెడు ఆలోచన చేయకూడదు. చెడు ఆలోచన కూడా కర్మని ట్రిగ్గర్ చేసే పాయింటే. తర్వాత మాట, దూషించటం. ఇప్పుడు మాటల వల్ల ఎదుటి వ్యక్తిని గనక నువ్వు బాధ పెడితే మాటే కదా అనుకుంటారు చాలామంది. వాటి వల్ల కూడా నువ్వు చెడు కర్మ తెచ్చుకుంటావు. అంటే చెడు ఆలోచన చెడు కర్మనిస్తుంది, చెడు మాట చెడు కర్మనిస్తుంది, శారీరకంగా నువ్వు ఎవరినన్నా బాధ పెట్టినా చెడు కర్మనిస్తుంది. ఈ 3 కూడా మనకి కర్మని చెడు కర్మని తెచ్చుకోవటానికి మూల మార్గాలు. అందుకనే ఆలోచనలు మనకి స్వచ్ఛంగా ఉండాలి, మన మాట ఉత్తమంగా ఉండాలి, మన ప్రవర్తన కూడా ఖచ్చితంగా మన పనులకి తగ్గట్టు మంచిగా ఉండాలి. ఓకే. కొంతమంది నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. కొంతమంది ఎక్కడికి వెళ్ళినప్పుడు ఖర్చులు పెట్టిస్తూ ఉంటారు వేరే వాళ్ళతో. కొంతమంది ఏమో నేను చాలా తక్కువ మందిని చూశాను, ఒకరి రూపాయి కూడా తీసుకోరు. అంటే రుణపడి ఉంటాము, ఎవరి దగ్గర ఎవరి డబ్బన్నా తినడం కానీ, తింటే రుణపడి ఉంటామా, ఎవరికి కొంతమంది పెడతారు వేరే వాళ్ళకి కానీ ఎవరిది ఆశించరు. సో అసలు ఎలా ఉండాలి ఈ విషయంలో? తల్లి, ఎప్పుడైనా నువ్వేదైతే సంపాదించుకుంటామో అది తింటే ఎప్పుడు మంచి విషయమే. ఎవరన్నా ప్రేమగా వాళ్ళు ఎటువంటి స్వార్థం లేకుండా నీకు ఏదన్నా పెడుతున్నారు అంటే వాళ్ళకి నీకు బంధం ఉండి, ఒకవేళ వాళ్ళు నీకు రుణం తీర్చుకుంటున్నారు, తీసుకునే హక్కు నీకు ఉంది అంటే తీసుకోవచ్చు. కానీ వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే అంటే మనకేం సంబంధం లేకుండా
స్వార్థంతో నా డబ్బు ఖర్చు అవ్వకూడదు, వాళ్ళ డబ్బు ఖర్చు అవ్వాలి అన్న ఉద్దేశంతో కనుక వాళ్ళు తీసుకుంటే అక్కడ రుణానుబంధం ఫామ్ అవుతుంది, చెడు కర్మ కూడా ఫామ్ అవుతుంది. ఎందుకంటే నీ ఉద్దేశం సరిగ్గా లేదు కాబట్టి. మన ఉద్దేశం స్వచ్ఛంగా ఉండి వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నా దానికి చెడు కర్మ అనేది రాదు. ఇక్కడ అదే చెప్తున్నా తల్లి, ఉద్దేశం చాలా ముఖ్యం. అందుకే ఇప్పుడు మన కర్మ గురించి మళ్ళీ ఈ రోజు మాట్లాడుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఉద్దేశానికి సంబంధించి. నువ్వు ఒక 100 మందికి అన్నదానం చేస్తున్నావు తల్లి. అన్నదానం అంటే చాలా గొప్ప విషయమే కదా. అబ్బా శ్రీ ఎంత మంచిగా అన్నదానం చేస్తుంది, ఎంత పుణ్యమో అనుకుంటున్నాం. అన్నదానం చేస్తున్నావు అనేది ఫిజికల్ యాక్టివిటీ, అవునా? అంటే సేవ చేస్తున్నావు, ఫిజికల్గా చేస్తున్నావు, బాగానే ఉంది. ఇక్కడ నీ ఉద్దేశం ముఖ్యమా కాదా? కర్మకి ముఖ్యం, మనుషులకి ముఖ్యం కాకపోవచ్చు. నువ్వు ఇది నా డబ్బే, నేను వీళ్ళందరికీ పెడుతున్నాను అనే అహంకారంతో గనక నువ్వు అన్నదానం చేస్తే దాని ఫలితం 0. ఇది నాకు దైవం నాకు ఇచ్చిన దాంట్లో నలుగురికి మంచి కోసం చేస్తున్నాను అని నిస్వార్థంగా చేస్తావో అప్పుడు దానికి మంచి ఫలితం ఉంటుంది. మన ఉద్దేశం అనేది చాలా ముఖ్యం తల్లి. కర్మ ఎక్కడ ట్రిగర్ అవుతుంది అంటే ఇందాక నీకు 3 చెప్పా కదా, ఆలోచన, మాట, మనం చేసే పనులు కదా. మంచి ఉద్దేశంతో మంచి పనులు చేస్తే నీకు మంచి కర్మ వస్తుంది, మంచి ఫలితాలు వస్తాయి. మంచి ఉద్దేశంతో చెడు పని కూడా జరుగుతుంది తల్లి. ఒక్కొక్కసారి నీ ఉద్దేశం మంచిగా ఉండొచ్చు, కానీ పని ఏదైతే నువ్వు చేసావో చెడు కూడా ఉండొచ్చు. అప్పుడు దాని వల్ల కూడా కర్మ అనేది చెడు ఫలితం వస్తుంది తల్లి. కానీ కొంచెం ఉండొచ్చు. నీ ఉద్దేశం చెడుగానే ఉంది, చేసిన పని చెడుగానే ఉంది, వచ్చే ఫలితం చెడు అనేది ఎక్కువ ఉంటుంది. అందుకనే మనం ప్రతిదీ కూడా ఆలోచించుకొని ఆచితూచి అడుగేయాలి మనం చేసే ప్రతి పని కూడా. అందుకే మన ఉద్దేశం కూడా ఒకటి తల్లి. మనం సేవ ఏదైతే చేస్తారో నువ్వు చూస్తే చాలా మంది రీల్స్ కోసం చేస్తారు, ప్రమోషన్స్ కోసం చేస్తారు, పలుకుబడి కోసం చేస్తారు, అహంకారంతో చేస్తారు. సేవ ఎప్పుడు నీకు కానీ నీ కుటుంబానికి కానీ దాని ఫలితం ఉంటుందంటే నిస్వార్థంగా గోప్యంగా చేసే సేవకి మాత్రమే విలువ ఉంటుందమ్మా. ఎప్పుడైతే నీ ఉద్దేశం సరిగ్గా ఉండదో నువ్వు చేసిన సేవకి నీకు ఫలితం ఉండదు, వేరే వాళ్ళకు ఉంటుంది, కానీ నీకేం ఫలితం ఉండదు దానివల్ల. అందుకే ఏదైనా సేవ చేస్తే నిస్వార్థంగా చేయాలి. ఇప్పుడు అర్థమైంది కదా తల్లి. ఇప్పుడు నేనేమంటున్నాను, మన ఉద్దేశం ఎంతో ముఖ్యమైన ఉద్దేశం అయి ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు నీ చేతిలో ఒక యాపిల్ ఉందమ్మా, నీకెవరో ఇచ్చారు తినమని, నీకెందుకో తినబుద్ధి అవ్వలేదు, దాన్ని నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు తినటానికి, లేదా అది పట్టుకెళ్ళి నీ కుటుంబానికో నీకు తెలిసిన వాళ్ళకో ఇవ్వచ్చు. నీ ఉద్దేశం, అవునా? అంటే నీ యాక్షన్, నీ పని. ఇక్కడ నీ ఉద్దేశం, నీ పని. నీకు తినాలని లేదు, దాన్ని ఎవరికన్నా ఇవ్వచ్చు అని ఆలోచన వచ్చి ఇవ్వటం పని. అంటే 2 ఉన్నాయి, ఆలోచన, యాక్షన్. లేదు నీ కుటుంబం వాళ్ళకైనా ఇవ్వచ్చు, తప్పేం లేదు. మనం ఎప్పుడు స్వధర్మం తర్వాతే పరధర్మం కాబట్టి నీ సొంత మనుషులు కూడా ఇవ్వచ్చు. కానీ నువ్వేం చేసావు, ఏంది వీళ్ళు ఇచ్చేది నేను తినేదని చెప్పి దాన్ని ఇసిరేసావు. అర్థమైందా? అది ఎవరికన్నా తగిలింది, నువ్వు వద్దు అనుకొని ఇసిరేసావు, అది ఎవరికన్నా తగిలింది, నీకు సంబంధం ఉందా లేదా? ఉంది. అది అలా నేను ఫీల్ అవ్వదు, తప్పు. అంటే నువ్వు కేర్లెస్గా ఏదైతే నువ్వు అశ్రద్ధతో చేసిన పని వల్ల కూడా నీకు ఫలితం ఉంటది. కాబట్టి అది చిన్నదా పెద్దదా అనేది కర్మ నిర్దేశిస్తుంది. అదే నువ్వు అశ్రద్ధ వల్లే కదా విసిరేసావు, నీ ఉద్దేశం ఏం లేదు, ఎవరినో కొట్టాలని నువ్వు విసరలేదు, కానీ నువ్వు విసిరేసిన దాని వల్ల ఫలితం ఉంటది కదా. అవతల వాళ్ళు తిడతారు కదా నిన్ను. ఇక్కడ నీకు ఇందే కదే చెప్పా, మంచి ఉద్దేశం, చెడు పని, అలాగా మనకి చాలా ఉంటాయి. అందుకే మనం చేసేటప్పుడు 100 సార్లు మన ఆలోచన, 100 సార్లు మన మాట, నోరు అంటే నోట్లోంచి మాట బయటకు వచ్చే ముందే 100 సార్లు మనం ఆలోచించుకోవాలి. ఒక పని చేసే ముందు 1000 సార్లు ఆలోచించుకున్నా తప్పులేదు తల్లి. ఒకటే సూత్రం, మనం తెలిసి ఎవరికి అన్యాయం చేయనంత వరకు, ఎవరిని బాధ పెట్టినంత వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లైఫ్. అంతా కూడా మంచే. మనం ఏదైనా సరే తెలిసి ఎవరికన్నా తప్పు చేసినా, తెలిసి ఎవరినన్నా తిట్టినా, తెలిసి ఇప్పుడు కమెంట్స్ కూడా నువ్వు అడిగావు కదా లాస్ట్ టైం, అవి కూడా మాటే బయటకు వచ్చేసింది, బహిర్గతం అయిపోయింది. చెడుగా వేరే వాళ్ళని కావాలని ఎవరైనా దూషించినా ఇవన్నీ కూడా చెడు కర్మనిస్తాయి తల్లి. అందరికీ పెద్ద ప్రశ్న ఏంటి అంటే, ఎప్పుడు అంటే వాళ్ళు బాగున్నారు కదా, వాళ్ళు తప్పులు చేస్తున్నారు కదా, వాళ్ళు బాగానే ఉన్నారు కదా, ఆ ఫలితాలు ఎప్పుడు రావాలనేది కర్మ చూసుకుంటుంది, మనం ఎవరం చూసుకోవడానికి. కరెక్ట్. అది అప్పుడే రావచ్చు, కొన్ని రోజుల తర్వాత రావచ్చు,
నెక్స్ట్ జన్మలో కూడా రావచ్చు. మనం దాన్ని నిర్దేశించలేము తల్లి. ఉమ్, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీ, మనిషి ఏదైతే ఆత్మ మనం శోధన అంటే మనం పరిశోధన ఎట్లా అంటామో మనం శోధించాలి. మన ఆత్మ ఏంటి, మనం ఎవరు, మనం ఎందుకు పుట్టాము అనేది. ఉమ్, ఇక్కడ ఇందాక చెప్పాను కదా ఒక పాయింట్, కర్మ అనే వ్యవస్థ ఎండ్ పాయింట్ ఏంటి దీనికి? బాగానే ఉంది, ఇప్పుడు తెలుసుకుంటున్నాము, ఉమ్, మనల్ని మనం నియంత్రించుకోవాలంటున్నాను, కర్మలు తగ్గించుకోవచ్చు అని చెప్తున్నాను, కర్మలు చేయకూడదని చెప్తున్నా. అసలు ఎండ్ ఏంటి? ఏంటి ఏంటి? అందరికీ తెలిసిందే మోక్షం. మనకి ఏదైతే ఈ శాస్త్రాల్లో, పురాణాల్లో, ఈవెన్ సనాతన ధర్మంలో ముఖ్య ఉద్దేశమే అది చెప్పింది. ఈ ఆత్మ అనే దానికి ఫైనల్ అంటే ఎండింగ్ అంటే మోక్షం. ఉమ్, మోక్షానికి ఎట్లా వెళ్తారు? అహాన్ని పూర్తిగా వదిలిపెట్టేసేసి నేను అనేది ఇక్కడ ఏదీ లేదు, నాది అనేది ఇక్కడ ఏదీ లేదు అని అర్థం చేసుకొని అంతర్గతంగా బహిర్గతంగా నీ భావాలు అనేది అంటే ఎటువంటి రియాక్షన్ ఉండనప్పుడు ఉమ్, నేనే బ్రహ్మని అని తెలుసుకున్నప్పుడే నీకు మోక్షం అనేది వస్తుంది. అంటే నిన్ను ఒకళ్ళు తిట్టినా నీలో చలనం ఉండదు, ఉమ్, ఒకవేళ కొట్టినా నీలో చలనం ఉండదు. ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళే, అర్థం చేసుకున్న వాళ్ళే మోక్షం చూడగలరు. అంతేగాని మెడిటేషన్లు చేస్తూ ఇంకొకటి చేస్తే మోక్షాన్ని పొందరు తల్లి. చక్రాల్ని ఓపెన్ చేస్తూ మోక్షాన్ని పొందరు తల్లి. నేను అనేది ఏంటి అనేది తెలుసుకొని దాన్ని బ్రేక్ చేసినప్పుడు ఆ కోడింగ్ని మోక్షం అనేది పొందేదానికి ఉంటుంది. కర్మ గురించి చాలా బాగా తెలియజేశారు. ఈ ఎపిసోడ్తో కర్మ గురించి చాలా మందికి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్స్ అండి.